కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నామని కృష్ణారావు తెలిపారు. కుల మతాలకు అతీతంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలు నిర్మించామన్నారు. అంతేకాకుండా మంచినీటి కొరత లేకుండా రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలకు లోటు లేకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నామని అన్నారు. సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి పథకాలతో ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కులాలు, మతాలు అడ్డుపెట్టుకుని అల్లకల్లోలం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు దీన్ని గుర్తించాలని, ఎన్నికల్లో అభివృద్ధికే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. శాంతి భద్రతల అంశంలో తెలంగాణ ముందు వరుసలో ఉందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో డెవలప్మెంట్ అయినటువంటిది కూడా ప్రజలందరికీ తెలుసు. ఈరోజు డెవలప్మెంట్ చూసి మా కోటేమని అడుగుతా ఉన్నాం. ప్రజలందరినీ 2 సార్లు దీవెనలు ఇచ్చారు. ప్రజలకు రుణపడున్నాను. దాని ప్రకారమే ప్రజలకు ఇచ్చిన మాటను ఇప్పటికే 80-90% తీర్చుకున్నాను. ఇంకా కొన్ని పెండింగ్స్ ఉన్నాయి. నేను ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఆ హిస్టరీ బిల్ కూడా మనం కంప్లీట్ చేసుకోగలిగితే, రిటర్నింగ్ వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకోగలిగితే సుమారుగా 1000 కోట్ల వరకు అవసరం పడుతుంది. కాబట్టి మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే 1000 కోట్ల రూపాయలు మా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీకి నిధుల ద్వారా, బ్రిడ్జుల ద్వారా, వాటర్ లైన్లు కానీ, కేసీఆర్ కిట్టే కానీ, అదేవిధంగా కళ్యాణ లక్ష్మే కానీ, షాద్ ముబారకే కానీ, 44,000 మందికి పింఛన్లే కానీ, 72,000 మందికి వైట్ రేషన్లే కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప నాయకుడు మా ముఖ్యమంత్రి గారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున